మన టాలీవుడ్ హీరోలు అందరిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గెటప్ కి ఏ హీరో అయితే సెట్ అవుతాడు? నాకైతే అన్న ఊహల్లో కూడా రామ్ చరణ్ గారు అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మీకు టాక్ వచ్చిందో లేదో తెలియదు, కానీ ఈ చావా మూవీ తెలుగు రైట్స్ ఒకవేళ తీసుకుంటే రామ్ చరణ్ గారు సెట్ అవుతారు. సింబు మహారాజ్ అంటున్నారు. సింబు మహారాజ్ అన్న శివాజీ వాళ్ళ అబ్బాయే కాబట్టి జస్ట్ ఆ గట్స్ ఉన్నాయి రామ్ చరణ్ గారు. అండ్ యష్ కూడా బాగుంటారని అనుకుంటారు. యష్ రామ్ చరణ్ ఒకే పోలికలతో ఉంటారు కాబట్టి, అంటే అంత బాడీ కట్అవుట్. ప్రభాస్ గారు అంటే మరీ హైట్ అయిపోతుంది. జస్ట్ శివాజీ గారు అంటే రామ్ చరణ్ అని ఊహించుకుంటున్నాం అండి మేమైతే. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇట్లాంటి సినిమాలకు ఎక్కువ ఆదరణ వస్తుంది. మన రియల్ నరసింహారెడ్డి ఆ సినిమా చూడొచ్చు. ఇట్లాంటి మరి మన తెలుగులో చేస్తే ఆదరిస్తారు అనుకోవచ్చు ప్రేక్షకులు. అదే ఇప్పుడు చావా గురించి చాలా మంది మాట్లాడుతున్నారు, కానీ తెలుగులో 3 బ్లాక్ బస్టర్ మంచి హిస్టారికల్ మూవీస్ వచ్చాయి. సైరా నరసింహారెడ్డి ఒకటి వచ్చింది, రుద్రమ్మదేవి ఒకటి వచ్చింది. ఈ సినిమాలను ఎవరు ఆదరించలేకపోయారు. జస్ట్ సైరా నరసింహారెడ్డి చిరంజీవి గారు అయితే ఆఫ్టర్ చాలా టైం లాంగ్ టైం తర్వాత ఒక మంచి హిస్టారికల్ మూవీతో వచ్చారు. సినిమా కూడా చాలా బాగుంది. జస్ట్ ఎక్కడో కొంచెం బోరింగ్ ఉందని చెప్పి దాంట్లో కూడా సేమ్ హెడ్ కట్ చేస్తారు. సేమ్ అలా అది కూడా మన కర్నూలు రాయలసీమ జిల్లా జరిగిన రియల్ స్టోరీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. కానీ సైరా నరసింహారెడ్డి కూడా జస్ట్ పాన్ ఇండియా రిలీజ్ అయినా ఓన్లీ తెలుగులోనే ఆదరించారు, వేరే చోట ఆదరించారు. కానీ జస్ట్ ఏంటంటే ఇక్కడ క్రేజ్ శివాజీ మహారాజ్కి మొత్తం ఇండియా క్రేజ్ ఉంది కాబట్టి సింబు మహారాజ్ గురించి కూడా అది కూడా చాలా హిస్టారికల్గా మూవీ చూపించారు. అది కాకుండా ఇక్కడ మెయిన్ ఏంటంటే యాక్టర్ మన విక్కీ కౌశల్ యాక్టింగ్లో కూడా దమ్ము ఉంది. అది కాకుండా ఆయన చేసే ప్రతి క్యారెక్టర్ ఆయన కోసమే వస్తున్నారు. అన్ని బయోపికే చేస్తున్నారు. ఆయన ఉరి నుంచి అన్ని రియల్ స్టోరీసే చేస్తున్నారు కాబట్టి ఇంకా రష్మిక మందన పుష్ప 2 తర్వాత గోల్డ్ ఇవన్నీ కలిసి వచ్చాయి. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇవన్నీ కలిసి వచ్చాయి కదా సినిమాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సహా లేపి చిన్నపిల్ల మెయిన్ ఏంటంటే మీరు ఆఫ్టర్ గేమ్ చేంజర్ తర్వాత చాలా మంది చిన్నపిల్లలకు కూడా చూపిస్తున్నారు ఈ సింబు మహారాజు స్టోరీ. కాబట్టి హిస్టారికల్ని ఇప్పుడు ఆదరిస్తే దీన్ని బట్టి తెలుగులో కూడా ఇంకా చాలా హిస్టారికల్ మూవీస్ రావచ్చు అని నా అభిప్రాయం. భయ ఎందుకోసం అనుకుంటారు ప్రభాస్ ఆయనకు అంటే సూట్ అవుతారు ఆయన హెయిర్ స్టైల్, ఆయన ఫేస్ కట్అవుట్ మొత్తం అంటే ఛత్రపతి శివాజీ చేసిన మంచి పనులు అన్నీ ఆయనకి కలుగొని అంటే హిందూ ధర్మానికి చాలా మంచి పనులు చేసిండు. ఆది పురుషోత్తమంటి చాలా మూవీస్ చేశాడు కదా దేవుడి గురించి. అంటే అసలు ఎక్స్ప్రెషన్ పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు రామాయణం అసలు చాలా చేశాడుగా. ప్రభాస్ అయితే బాగుంటుంది. అంటే వేరే వాళ్ళు ఎవరు సెట్ గారు అనుకుంటున్నారా? సెట్ అవుతారు, కానీ ప్రభాస్ అంటే ఇంకా ఒక బెటర్ బాగుంటుంది. అంటే చాలా మంది ఒక 50% వరకు రామ్ చరణ్ అయితే సెట్ అవుతాడని అనుకుంటున్నారు. రామ్ చరణ్ గారు సెట్ అయితే నాకైతే ప్రభాస్ సెట్ అవుతారని నాకు అనిపిస్తుంది. ఓకే, అంటే ఇంత హైట్ కానీ పర్సనాలిటీ ప్రతి ఒక్కటి ఆ కండల్లో రూపం కానీ ఏంటి బ్రీడ్ కానీ ప్రతి ఒక్కటి ఇప్పుడు మనం చూస్తాం కదా బాహుబలి. అది పరంగా చూసుకుంటే ప్రభాస్ సెట్ అవుతుంది. అంటే ఇప్పటి వరకు బాహుబలి లాంటి ఎన్నో సినిమాలు వచ్చినాయి కదన్న. మరి మన ధర్మం గురించి మన దేశం కోసం పోరాడిన వ్యక్తుల గురించి సినిమాలు ఎందుకు రావట్లేదు అంటారు? ప్రభాస్ కూడా చాలా మంది ప్రజలకి చాలా చేసింది. అట్లా కాదు, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మన ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళు. ఇట్లాంటి సినిమాలు డైరెక్టర్లు ఎందుకు తీస్తలేరని అడుగుతున్నా. ఇప్పుడు తీస్తున్నారు కదా అన్న బత్తకన్న పాస్ వంటిది చాలా మూవీస్ తీస్తున్నారు కదా. వస్తాయి అన్న, త్వరలో వస్తాయి. ఇప్పుడే కాదు, త్వరలో వస్తాయి. ఆ మూవీస్ వస్తాయి. మరి ప్రేక్షకులు అట్లాంటి సినిమాలను ఆదరిస్తారు అనుకోవచ్చు. ఆదరిస్తారన్న 100%. ఇప్పటి జనరేషన్ కి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇప్పటి జనరేషన్ కి అప్పటి గురించి ఏం తెలియదు. అంటే తెలియక ఇదంతా. కానీ ఈ సినిమాలు ఇప్పుడు వచ్చే సినిమాలు ఇప్పుడు తీస్తే కంపల్సరీ పబ్లిక్ కూడా మారుతారు. 100% బీజేపీ ఫామ్ అవుతుంది. మోదీ గారు అక్కడే ఉంటారు ఎప్పుడు 5 స్టేజ్లోనే.